కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో బీసీలకు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి? సో మరి ఇక్కడ 42% బీసీలకు ఇస్తామన్న ఈ కాంగ్రెస్ సర్కార్ మరి ఎవరు అడ్డుపడుతున్నారు ఇక్కడ 42% బీసీలకు ఇవ్వకుండా? అందులో ఉన్న బీసీ నాయకులే. ఎస్, ఏఐసిసి ప్రెసిడెంట్ ఎవరండి? గౌడు. నేను తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నా. నీకు దమ్ముంటే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన దాని ప్రకారంగా పాదయాత్రలో 42% ఈ రేవంత్ రెడ్డి ఎందుకు చెయ్యట్లేదు అని దమ్ముంటే రాజీనామా చేయ గౌడు. ఏం తమాషాలు చేస్తున్నారు వీళ్ళు. 42% ఇస్తానని మభ్యపెట్టిండ్రు. అందరినీ సంకలో పెట్టుకున్నావు, ఏది ఉద్యమకారులని అందరినీ. వాళ్ళకి చిల్లర నాణ్యాలు విసిరేసి రైల్లో తీసుకొని పోయి, ఫ్లైట్లలో తీసుకొని పోయి, నువ్వు కూడా పోయి ఆడొక తమాషా చేసి ఎక్కడ జంతర్ మంతర్ దగ్గర. ఇదేమన్నా పూర్వకాలంలో ఒక ఇది ముంగీసకను పాముకి పోటీ అంటాడు వాడు. గారడి ముంగీసకు అను పాముకి నేను గారడి చేస్తున్నా నేను అని చప్పుడు చేసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా. వాడి దగ్గర ముంగీస ఉంటుంది, పాము ఉంటుంది, కానీ ఆ రెండింటికి మాత్రం పోటీ పెట్టడు. లాస్ట్ మూమెంట్ దాకా పిచ్చోళ్ళమై మనం చూస్తూ ఉంటాం. అదే రాక తలకాయలో రాయి ఉంటుంది రా భయ్, ఇది విషం గుంజేస్తుంది అని వాడొక వాళ్ళకంటే వీళ్ళు ఏం తక్కువ చెప్పండి. ఈ గారడీ చేసి ఎక్కడ రాజీవ్ గాంధీ వచ్చిండా? రాలే. మరి 2 సెషన్స్ అయిపోతూ వస్తున్నాయి కదా. 42% గురించి ఏనాడైనా పార్లమెంటులో చర్చ చేసిండా? ప్రజలు పిచ్చోళ్ళు అండి, తెలంగాణ వాళ్ళు ప్రజలు పిచ్చోళ్ళు. నువ్వు జీవో నెంబర్ 9 తెచ్చినావు, 42%. అరే భయ్, నువ్వు పాలాభిషేకాలు చేయించుకుంటేవి, పూలాభిషేకాలు చేయించుకుంటేవి, ఇంకా మనకూడదులే కానీ ఒక బూత్ వస్తుంది, అది చేపిస్తేవి. మరి నువ్వు దేనికి? నీ మాటకి ఒక విలువ ఏది? నీ గ్యారంటీకి ఒక మాటకి విలువేంది? ఆయనేమో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి నువ్వు హామీ ఇప్పించి కామారెడ్డిలో డిక్లరేషన్ చేపిస్తే ఆహా ఓహో అని పాపం మా పిచ్చి జనాలు, బీసీ జనాలు ఇంకా మనదే రాజ్యం అనుకున్నారు. 9 జీవో ఇచ్చిండు, 46 జీవో ఇచ్చిండు. నా చేతిలో ఏమున్నది భయ్? మోడీని అడుక్కోండి పో, పార్లమెంట్కి అడుక్కోపో, లేకపోతే ముర్ము గారిని అడుక్కోపో, రాష్ట్రపతి గారిని అని ఈ యొక్క బాల్ని ఎక్కడ దోసిండు? ఢిల్లీకి దోసిండు. సక్సెస్ అయిండు కదా. మన ముఖ్యమంత్రి ఏం పేరు? ఆయన పేరే ఉండే రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎట్లా ఉంటాడండి ఆయన? ఒక అడవి నుంచి వచ్చిన ఆయన, నల్లమల్ల పులియో సరే ఏదో అడవి నుంచి వచ్చిన ఆయన. అడవిలో పెద్ద జంతువులు చాలా జాగరూకతతో ఉంటాయి. వేట చేస్తున్నాడండి ఈయన, భూముల వేట, 4th స్టేట్ అని, జీవో 9 అని, బీసీ రిజర్వేషన్స్ అని. కాబట్టి ఇంకా ఆయన 20 సంవత్సరాలు ఉంటుండంటు కదా, ఇంకా 20 సంవత్సరాలు కూడా ఆయన, ఇంకా 20 కాదు 30 ఇయర్స్ చేసినా కూడా ఆయన మాత్రం బీసీలకు రిజర్వేషన్ ఇయ్యడు. రాసి పెట్టుకోండి, ఆధ్యాత్మిక టీవీలో నేను డిక్లేర్ చేస్తున్నా ఇవాళ. అంతేనా? 100% అండి. అంటిల్ అన్లెస్ బీసీలు బుద్ధి తెచ్చుకొని చైతన్యం అయ్యి వాళ్ళది ఏదో వాళ్ళు నిర్మాణం చేసుకుంటే తప్ప ఏ అగ్రకుల పార్టీ కూడా ఇవ్వదు. అంటే ఇప్పుడు ఇక్కడ బీసీ ఉద్యమం లేదు అని చెప్పుకోవచ్చా? అంటే ఇక్కడ మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ అభ్యర్థి గెలిచిండు కాబట్టి బీసీ మేధావులంతా బీసీ ఉద్యమం లేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఇది వాస్తవమేనా? అంటే రేవంత్ రెడ్డి అంటుండో బీసీలంతా నా వైపే అని, వాళ్ళ ఓట్లతోనే గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రిని అయినా అని చెప్పిండు. మండల కమిషనర్ దగ్గర నుంచి కూడా బీసీలు చైతన్యవంతమైనరు. 1990 వరకు మీరు గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 47 నుంచి 80 దాకా పెట్టుకోండి. 87 అంటే 90 అనుకోండి రౌండ్ ఫిగర్గా. 1990 వరకు అంత అక్షరాస్యత లేదు, నిరక్షరాస్యత ఉన్నది చాలా వరకు. తదుపరి వచ్చినటువంటి బీసీ జనరేషన్స్, ఇప్పుడు నువ్వు ఒక ఊరికి దొరవి, పటేల్ అనుకోండి ఉదాహరణకి. దొర అంటే ఎవరు? భూస్వామి. అంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుంది. ఉద్యోగం అంటే వాడికి చిన్న చూపు. ఉద్యోగం అంటే అతనికి చిన్న చూపు. ఎవడు చేస్తాడు కొలువు?
దాన్ని ఏంది ఇది వాడి దగ్గర నువ్వు పనిచేసేది ఏందిరా, కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర నువ్వు పనిచేసేది ఏందిరా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేసేదిరా, 100 ఎకరాలు ఉన్నది వాడికే ఉందిరా అని వాళ్ళని చదువుపిస్తారు కానీ ఉద్యోగాలకు పోనీలే వాళ్ళని. నువ్వు కొలువు చేసేది ఏందిరా, వాడి దగ్గర బానిసలాగా నువ్వు చేసేది ఏందిరా అని పోనీలే. 90 నుంచి వచ్చినటువంటి బీసీ వర్గాల్లో ముఖ్యంగా కొద్దిగా తెలివిగలిగిన ఎవరైతే చారీస్ అయితే ఉన్నారో, అదే రకంగా పద్మశాలీసు, మున్నూరు కాపులు, తర్వాత ఇతర గౌడ్స్, వీళ్ళు మాకు ప్రత్యామ్నాయం విద్య అని గుర్తించి వాళ్ళు పిల్లల్ని చదివించుకున్నారు. పిల్లల్ని చదివించుకున్నప్పుడు ఏమైపోయింది, వీళ్ళేమో పట్టణాలకి వచ్చేసిండ్రు బీసీలు. అంటే వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్న ఉప్పల్ గ్రామమే కదా అప్పుడు 19 అంటే ఏముంది అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండ్రు అనుకోండి సిటీకి. అంటే గ్రామీణ వాతావరణం నుంచి హైదరాబాద్ రావటం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగింది. బీసీ వాదం ఎప్పుడు పెరిగింది అనేది కూడా మీరు క్వశ్చన్ వేయాలి. అప్పుడు చెప్పండి, బీసీ వాదం ఎప్పుడు పెరిగింది అని అంటే అప్పటి వరకు ఎవరున్నారు, బ్రాహ్మణవాదులైనటువంటి రెడ్లు కమ్మలే ఉన్నారు. ధనవంతులు ప్రధానమైనటువంటి పోస్టులలో ఉన్నారు. జాయింట్ డైరెక్టర్స్, కమిషనర్స్, అసిస్టెంట్ కమిషనర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరూ ఎవరున్నారు, అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కూడా ఎవరున్నారు, అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళల్లో ఒక ఆలోచన పడ్డది, మంచి పోస్టులు మొత్తం కూడా. అంటే ఉదాహరణకి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, సివిల్ సప్లైస్ పైసలు వచ్చే పోస్టు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది, అది పైసలు వచ్చే పోస్టు. ఇందులోనేమో ఈ యూనియన్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, వాళ్ళకే కొమ్ము కాసినాయి. ఎవరికి, అరే వీడు నా రెడ్డోడు, లేకపోతే ఈ చౌదరులు ఏమంటారో ఇంకొక పేరు తెలుసా మీకు, కాదు, ఎల్లో బ్లడ్ అంటారు. దే ఆర్ ద ఎల్లో బ్లడ్ పీపుల్. అంటే పచ్చ రక్తం, వాడు మనిషి కాదన్న పచ్చ రక్తం ఉంటుంది. వాళ్ళే పెట్టుకున్నారు, నేనంటలేదు. కాబట్టి బ్రదర్ నవ్వుతుడు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క యూనియన్స్లలో వీళ్ళ మనుషులకే అక్కడో ఇక్కడో ఉంటారు కదా, కీ పోస్టులు మొత్తం కూడా వాళ్ళకే ఇవ్వటం జరిగింది. అప్పుడు ఎన్జిఓస్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తండ్రులు వాళ్ళది చిన్న పోస్టులు చేస్తున్నారు. వీడికి ప్రమోషన్లలో ముందుకు పోయేది లేదు, మంచి పోస్టులలో ముందుకు పోయేది లేదు, అందరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బీసీ ఉద్యోగులు ఉన్నవాడు ఇప్పటికి కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు స్టిల్ టుడే. కనుక అక్కడి నుంచి మనం ఏంటి అసలు, మనకి ఎందుకు రావు, వార్డ్ డామినేషన్ ఏంది, ఈ కాపోటి డామినేషన్ ఏంది. ఇప్పుడు రెడ్లందరూ రెడ్లు కాదండి, కాపులు వాళ్ళు. మా ఊర్లలో ఇప్పటికి కూడా కాపే అని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ తాత పేరు పహనీలలో చూడండి, పుల్లయ్య అని ఉంటుంది, లేకపోతే వెంకన్న అని ఉంటుంది. తగిలించుకున్న రెడ్లు ఇవన్నీ. ఆ పాత పహనీలలో కాసరాలలో ఎక్కడ రెడ్డి అని ఉండదండి. ఎస్,